ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఓవైపు ఇసుకాసురులు, మరోవైపు మట్టి మాఫియా గోదావరి తీరాన్ని దోపిడీ చేసేస్తున్నారు. నిషేధాజ్ఞలు ఉన్నా సరే ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు కన్నెత్తి చూడరు, కానీ కడియం రైతులు మాత్రం చూశారు, మట్టి మాఫియాకి చెక్ పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వీరవరం మండలంలో మట్టి మాఫియా బరి తెగిస్తోంది. గోదావరి గట్టు వెంట లైటింగ్ సెటప్ పెట్టి మరీ పొలాలను తవ్వేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ మట్టిని గట్టు దాటించేస్తున్నారు. పొట్టిలంక గోదావరి శివార్లు ఇలా యథేచ్ఛగా అక్రమ అవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రికి రాత్రి అడ్డగోలుగా మట్టిని తోడేస్తున్నారు. జనం కంటపడకుండా తెల్లారిలోపే ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. కడియపులంక గ్రామాల్లో మట్టి తవ్వకాలపై నిషేధం ఉంది, కానీ అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. గుట్టుగా మట్టిని తీసుకెళ్తున్న లారీలను అడ్డుకున్నారు స్థానిక రైతులు. మట్టి తవ్వకాలకు వీల్లేదని చెప్పడమే తప్ప అక్రమాలను కట్టడి చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బ్యాంకు రుణాలకు సంబంధించి వివాదాల్లో ఉన్న భూములను టార్గెట్ చేసి మట్టిని తోడేస్తున్నారన్నారు. గతంలో అక్రమంగా మట్టిని తీసుకెళ్తున్న లారీలను అడ్డుకొని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా సరే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ ప్రాంతంలో జరుగుతున్న మట్టి దోపిడీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల భూసారం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు కడియపులంక రైతులు. ఈ మట్టి దోపిడీని అరికట్టకపోతే గోదావరి తీరంలో ఉన్న నర్సరీలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.